ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. ట్యాంక్ బండ్ శివ. సో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. కరోనా టైం నుంచి ఆయన ఏ విధంగా అందరికీ సహాయం చేస్తూ ఉన్నారు, ఎంతమందిని ఆయన ఆదుకుంటూ ఉన్నారు. సూసైడ్ చేసుకునే వాళ్ళని కావచ్చు, లేకపోతే సూసైడ్ చేసుకునే డెడ్ బాడీస్ దొరకని పరిస్థితుల్లోనే ఆయన ఎటువంటి సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా తెలిసిందే. అయితే నిన్నటి నుంచి కూడా చాలా మరొకసారి ఆయన తెర మీద కనిపించడం కూడా జరిగింది. చాలా వైరల్ అవుతూ ఉన్నారు. సీతా పయనం అన్న సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు మరొకసారి అందరినీ కూడా ఇన్స్పైర్ చేశాయి. అటు అర్జున్ గారు అలాగే బ్రహ్మానందం గారు వ్యవహరించిన తీరు అందరూ కూడా ఇవాళ మెచ్చుకోదగ్గ విషయమనే చెప్పాలి. ముఖ్యంగా ఈయనకి అర్జున్ గారు అంటే ఎంత ఇష్టమో ఈయన ప్రజెంట్ చేసిన బహుమతిలో కూడా మనం చూసాము. మరి ఇంత పురస్కారం అందుకున్న ఈయనతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి కూడా రావడం జరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైం శివగారిని కలవడం కూడా జరిగింది. మరి ఇంత బిజీ టైంలో మనకి కొంచెం స్పేస్ ఇచ్చారు. మరి ఆ స్పేస్లో ఆయనతో మాట్లాడిద్దాం. శివగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. సో నిన్నటి నుండి ఫోన్ ఓపెన్ చేస్తే మీరే, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. సో అసలు మీకు అర్జున్ గారి దగ్గర నుంచి ఈ యొక్క సినిమా ప్రమోషన్కి మీకు కాల్ ఎలా వచ్చింది, మీరు ఎలా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బ్రహ్మానందం గారు వస్తారని తెలుసా, లేకపోతే ఏంటి? అందరికీ నమస్కారం. నేను ట్యాంక్ బండ్ శివ. మేడం, నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఒక అనాథగా పెరిగి పెద్దయిన వాడిని. గతంలో ఒక రూపాయి ఆటాన 15 అంటే ఆ సినిమా టికెట్ విలువ అప్పుడు ఏంటంటే 100 రోజులు ఆడిందంటే అబ్బా మెగాస్టార్ చిరంజీవి, అబ్బా బాలకృష్ణ బాబు, ఇలా చెప్పుకునే సమయంలోనే సార్ది మన్నెంలో మనగాడు మేము సినిమా చూడడం జరిగింది గతంలో. అంటే వాళ్ళ ముందర ఒక మాట, వాళ్ళ వెనకాల ఇంకో మాట మనకు రాదు, ఏదన్నా ఓపెన్. అప్పుడు నేను మన్నెంలో మనగాడు సినిమాలో హీరోని వాటర్లో సూసైడ్ చేసుకునే సమయంలో హీరో గారు దూకి ఆ కాపాడిన విజువల్స్ మేము చూసినాం అనమాట. అప్పుడు నాకేం తెలియదు, ఈత కూడా తెలియదు, అంత కథలు మనకు తెలియదు అసలు. అప్పుడు సారు చూసిన సినిమా, దాని తర్వాత మూవా గోపాలుడు, ఇట్లా మంచి మంచి సినిమాలు రావడము, ఆయన ఒక బ్రూస్లీ టైప్లో కనపడము, అంటే కొంచెం అభిమానిగా నేను జారుకున్నా. అప్పుడు తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిది కొండవీడి దొంగ, కొదవ సింహం, జగదేగుడ అతలోక సుందరి, ఇలా మంచి మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారు బ్రేక్ డ్యాన్స్లు వేయడము, కొన్ని కథలపైన పాటలు, జీవిత చరిత్ర పాటలు. కొండవీడి దొంగలో నేను బాగా విన్న పాట జీవితమే ఒక ఆట సాహస వైపు బాట అనేది, అది మమ్మల్ని ఆకర్షించుకున్న పాటలు. కానీ ఈయన రియల్గా బట్టలు ఇప్పుకొని దుంకుతున్నాడు నీళ్ళల్లో అనేది, ఏదైనా సినిమా వచ్చిందంటే ఇట్లా అనడము, అది మా చిన్నదనం ఒక ఎనర్జీ కనపడ్డది. అర్జున్ ఆయన మాట, వాయిసు అదొక అంతే మేడం. అలాంటి కింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ గారి సినిమాలు చిన్ననాటి నుంచి పుట్టింటికి రా చెల్లి, అన్నవరం సినిమాలు, మన నితిన్ గారితో చేసిన సినిమాలు, అంటే ఆయన కనుమెరుగు అయిపోయినా కూడా అక్కడ చాలా లాంగ్ 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 సినిమాలు వస్తున్నాయి. ఈ హీరోలవి సంవత్సరానికి 1-2-3 సినిమాలు రిలీజ్ అయితే ఈయన లాంగ్ సినిమాలు పోతున్నాయి. తమిళ్ హీరో, అంటే మేము తమిళ్ హీరో ఆయన. లేదు మేడం, ఓన్లీ సినిమాలో చూసిన అభిమాని నేను, టీవీలో చూసిన అభిమాని నేను. నిన్న ఫస్ట్ టైం మీరు కలవడం, అన్ని కలవడానికి కూడా అసలు దీని వెనకాల ఒక చరిత్ర జరిగింది మేడం. మాకి నేను సినిమా ఫీల్డ్లో చాలామందికి నేను కలవడం జరిగింది. వాళ్ళు ఎంపటి ఉండడము, ఒక ఆర్టిస్ట్గా, ఒక బౌన్సర్గా షూటింగ్లో తిరగడం జరుగుతుంది. షూటింగ్లో కూడా పాలు పంచుకుంటున్నా. నర్సింగ్ యాదవ్ అన్న ఎవరైతే ఉన్నారో అన్ననే నాకు ఈ సినిమా ఫీల్డ్కి పరిచయం చేసిండు. తర్వాత ఒక బౌన్సర్గా శ్రీను అని చెప్పేసి ఒక అన్న నన్ను పరిచయం చేసింది. అక్కడ వాళ్ళ కృతజ్ఞతని నేను ఎప్పుడు మర్చిపోను. అంటే నేను ఒక ఆర్టిస్ట్గా, ఒక బౌన్సర్గా, ఒక విలన్గానే పరిచయం అంతే. ఇలా హీరోల పక్కన నిలబడిన సెలబ్రిటీని కాలేదు, నాకు తెలియదు కూడా. అలాంటి అర్జున్కి అభిమానిగా మేము మనసులో పెట్టుకున్నాము. అలాగే అంటే సినిమా ప్రమోషన్ అనేది నాకు తెలియదు, ఆ సినిమా రిలీజ్ అవుతుందని నాకు తెలియదు. అప్పుడు ఒక మేడం, సత్య మేడం ఫోన్ చేసింది. శివ గారు అంటే ఎవరైనా నీళ్ళల్లో దుంకిరేమో వాళ్ళ గురించి మొత్తం ఒక వారం నుంచి మా బాబు 4 డెడ్ బాడీలు తీసాను వరుసగా కంటిన్యూగా. నేను లేను హైదరాబాద్లో, నేను లేను.
బై వీళ్ళు నా నంబర్ అందులో వాంటెడ్ ఉంటాయి 9963956794. సోను సూద్ గారికి కూడా హెల్ప్ కోసం అని ఆట ఆపరేషన్లు వాటి కోసం వస్తుంటాను. సత్య మేడం, సత్య అండి నా పేరు, నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే చెప్పండి మేడం అని చెప్పేసి అన్న. మామూలుగా నేను లైట్ తీసుకొని చెప్పండి మేడం అంటే ఇట్లా అర్జున్ గారు అంటే అల్లు అర్జున్ గుర్తుకొచ్చి నాకు తక్కువ అని. అల్లు అర్జున్ అంటే మనకు మన సినిమా డైరెక్ట్స్ కాడ అమ్మాయి చనిపోయింది కదా, మళ్ళీ ఏమైనా విషయం ఏమైనా అయిందేమో అలాగనే అంటే లేదండి కింగ్ యాక్షన్ కింగ్ అర్జున్ గారు అనగానే కొంచెం అర్థం కాలేదు ఫస్ట్ ఎవరో ఏందో అన్నట్టు కొంచెం మైండ్ చాలా రోజులుగా మేడం సార్ కనపడక కొన్ని సంవత్సరాలు అవుతుంది కనపడక వచ్చినా కూడా అది అనకూడదు. మనం తెలుగులో చాలా వరకు ఆయన అప్పుడున్న రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఎవరు లేరు, అట్లా అయిపోయినందుకు మర్చిపోయినా అనేది పబ్లిక్ తెలుసు, గుండెలో మాత్రం ఆయన అట్లనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేయికి అది ఉంటుంది జెండా, దేశ జెండా ఉంటుంది. ఆయన బ్రూస్లీ, రియల్ బ్రూస్లీ మన తెలుగు ఇండస్ట్రీలో చూసి సారు ఇట్లా మాట్లాడాలనుకుంటారండి అంటే ఎవరమ్మా అంటే ఆ రియల్ కింగ్ యాక్షన్ కింగ్ అర్జున్ అనగానే లేదమ్మా అంటే కొంచెం గుర్తుపడని వాయిస్ నాది. చెప్పండి అమ్మా పర్లేదు మాట్లాడతామా అంటే సార్ ఫోన్ అది కాన్ఫరెన్స్లో పెట్టారు మేడం. పెట్టగానే ఒక 5 నిమిషాలు ఆగండి మాట్లాడగానే మీరు మాట్లాడండి అని సరే అమ్మ అని చెప్పినా మాట్లాడినా బాబు శివ ఎలా ఉన్నావు అన్నాడు. వాయిస్ ఎన్నో ఇన్నట్టు కొడుతుంది, ఎక్కడనో ఇన్నట్టు కొడుతుంది అంటే నేను చెప్పండి సార్ అదే అనుకుంటాను నేను వాయిస్ మీద మైండ్ పెట్టిన ఈ వాయిస్ ఎక్కడో ఇన్నట్టుంది. ఎక్కడ ఉందంటే ఆయన వాయిస్ బాగా జెంటిల్మెన్లా బాగా గంభీరమైన వాయిస్ ఉంటారనమాట. సార్ చెప్పండి సార్ అంటే నేను అర్జున్ మాట్లాడుతున్నా అనగానే కొంచెం మైండ్ వైబ్రేషన్ మొదలైంది, మాటలు తడబడుతున్నాయి. అంటే ఇప్పుడు సడన్ షాక్ అది అనగానే బాబు ఎలా ఉన్నావు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా ఉన్నారంటే సార్ బాగున్నారు సార్, ఏమన్నా మన సినిమాలు ఎప్పుడైనా చూసావా అన్నాడు. అంతులేని ఆనందం, అది చెప్పుకోలేని ఆనందం. సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఆయన అడగకముందే నేను మన్యంలో మనగాడి సినిమా గురించి సార్ చెప్పడంతో ఆయన ఎంతో ఆనందం తట్టుకోలేక ఇది సీతా ప్రయాణం అనేది మామూలుగా మాట్లాడుతున్నా ఏదో వర్డ్ అని నేను ఇలా ఊహించుకున్నా, సినిమా ఈవెంట్ అని నాకు తెలియదు. మేడం సత్య శివకి ఏం కావాలి ఒకసారి చూడండి, తనకి ఏది ఉన్నా మొత్తం అప్డేట్లో ఉండండి అని అంత డైరెక్ట్ చెప్పి ఓపెన్ చెప్పిండు. శివ గారికి అంటే సార్ అంత పెద్ద మాట వద్దు సార్, నేను చెప్పిన నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం సార్ అంటే అబ్బాయి అలా ఏం లేదు, మీరు ఫస్ట్ మేడం తోటి డైరెక్ట్ కాంటాక్ట్ చేసిండు. మేడం నాకు సార్ ఇది 10వ తారీఖు నాడు ఇట్లా 8 అని చెప్పింది. ఫస్ట్ 8 నీకు చెప్తాను అంటే పర్వాలేదు మేడం అన్న. అక్కడికి వెళ్ళేంత వరకు ఇంత పెద్ద కథ నడుస్తుంది మాకు తెలియదు. సారు అంటే నాకు రియల్ హీరో అంటే సోను సూద్ గారిని వెళ్ళలేదు అనుకున్నాం. సారు వచ్చిండు, మనకు కార్లన్నీ ఓపెన్ చేసిండు, తెప్పించి ఇలా సింపుల్గా వెళ్ళిపోతుంది అనుకున్నా. ఒక జెన్యున్గా సినిమాలో కనపడే కదలికలు ఏవైతే ఉంటాయో, ఒక మేకప్ లేని హీరో కళ్ళ ముందర ఎదురుగా నిలబడ్డ ఆ అద్దాల అవతల ఆయన, అద్దాల ఇవతల నేను, ఎవరైనా జస్ట్ మనసులను పెట్టి వాళ్ళని తీసుకెళ్ళండి అక్కడ రూమ్లో పెట్టండి ఆల్ హీరోస్ ఓకే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకొని వాళ్ళు సెట్ చేస్తారు. ఈయన అది కాదు, అద్దాల పక్కన తను ఉండి అద్దాల ఇవతల హోటల్, అది ఆదాబ్లో ఏదో హోటల్ పేరు కూడా రాదు, అంత పెద్ద హోటల్లోకి నన్ను పిలిపించి కారు ఇట్లా డోర్ తీయగానే డోరు నేను, అద్దం వెనకాల ఆయన, ఒక బ్రదర్గా నన్ను స్వీకరించి ఫ్యామిలీని అందరినీ రిసీవ్ చేసుకొని ఆయన డైరెక్ట్ ఇక్కడ గుండెకి తగిలిండు. ఎలా ఉన్నావు శివ, సినిమాలో ఉండే మీరెక్కడ, చెత్త కాయదాలు ఎరుకుంటుని బతికే నేనెక్కడ, నా కుటుంబానికి మీరు అందరు తోడుగా నిలబడి ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం తోడయ్యి నన్ను ఇక్కడ పిలిపించారు కదా సార్, ఆనందం తట్టుకోలేని ఆ నరానికి అవయవాలు కొట్టుకుంటే నాకు లోపల. ఇక సారు చెప్తుండే అమ్మ నా తల్లిదండ్రులు ఎట్లుంటారో నేను ఎప్పుడు గుర్తించగాని ఓ బ్రదర్గా నన్ను హార్ట్కి అద్దుకొని మా బాబుని మా పిల్లల్ని అందరిని పలకరించి ఫస్ట్ వీళ్ళని తీసుకెళ్ళండి అంటే ఒక విఐపి కంటే ఎక్కువ
ఒక రాజకీయ నాయకులను ఎట్లయితే రిసీవ్ చేసుకుంటారో అంటే నిజంగా అమ్మా, ఈ బట్టలకి విలువ నేను గతంలో ఒక దాంట్లో నేను బాధపడ్డా. నేను తమిళనాడు స్టాలిన్ గారిది ఏదైతే నాకు ఈవెంట్ పిలిపించారో అబ్దుల్ కలాం ప్రోగ్రామ్ మీద, అక్కడ నేను విఐపి అంటే బట్టలకే విలువ, మనుషులకు విలువ లేదని నేను చాలా బాధపడ్డా. ఆ బాధపడ్డదానికి మన తెలంగాణ ప్రభుత్వం అందరూ ఏమనుకుంటే మనం ఏదైనా ఓపెన్ మాట్లాడతాం, ఉన్నట్టుగా మాట్లాడతాం. అది అక్కడ వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళు నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. నేను బాధపడ్డా. అది శివకి అలా ఉండకూడదు అని చెప్పేసి ఆమె సత్య మేడం, ఇంకో ముగ్గురు మాత్రం మేనేజర్లో పెట్టారు మేడం వాళ్ళు. ఆ ముగ్గురు మమ్మల్ని వదలకుండా సార్ ఫస్ట్ వీళ్ళకి అది ఇంకా అంతే, అది పెద్ద బిల్డింగ్ లోపలికి పోయినాము. ఆ రూము, ఆ ఏసీ, ఓహో రిచ్ ఫ్యామిలీలా ఉంటుంది కదా. మనం ఒక లాడ్జ్లోకి పోతే దానికి ఒక చిన్న ఏదో ఉంటుంది, దానికి ఇంత అమౌంట్ పే చేస్తాము. ఇంత పెద్ద ఇంద్రభవనం హోటలే అది. ఇక ఆ హోటల్ని చూసి అన్నీ తీసుండి ఏమేమో ఉన్నాయి లోపల అనకూడదు. నాకు చాలా సంతోషం అనిపించింది మేడం. తర్వాత తెలుస్తుందంటే అక్కడ సినిమా రిలీజ్ అవుతుంది అనేది మీ అబ్బాయి కూడా చెప్పలేదా? ఫోన్ అవి చూస్తూనే ఉంటారు కదా. సరే ఇప్పుడు మీకంటే తెలీదు, నాన్న సీతాపరిణయం అంటే ఒక సినిమా ఇలా పిలిచారు అని చెప్పి మీ అబ్బాయి కూడా మీకు చెప్పలే మేడం? ఒకవేళ అలాగే మాకు ముందే తెలిసింటే, మా బాబు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, మా బాబు యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము ప్రజలకి మమ్మల్ని ఎంతో ఆదరించే జనాభా ఉంది. శివన్న ఏదో పెట్టిండు, వేణుమాధవ్ ఏదో పెట్టిండు అంటే దాంట్లో మొన్న మా బాబు ఒక వీడియో పెడితే కొన్ని మిలియన్స్ పోయినాయి. అంటే ఏదో ఇలా ఈవెంట్ ఉందని తెలిస్తే మేమే ఒకటి పెట్టుకొని దాన్ని ప్రమోట్ చేసే కెపాసిటీ మాకుంది. కానీ ప్రజలకి నిజం జెన్యూన్గా వెళ్ళాలి మాకు తెలియదు. మా పిల్లలు అదే బాధపడతారు. అర్జున్ గారిని మన సోను సూద్ గారిని కలిసినట్టే పోయి జస్ట్ కలిసి వస్తాం కదా అన్నట్టుగా మేము అనుకున్నాం. కానీ అక్కడ పోయిన తర్వాత ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్క తెలియదు, అది కూడా అక్కడికి వెళ్ళే వరకు అన్ని సస్పెండ్ అమ్మా మొత్తం. మా అసలు మేము ఊహించుకోలేదు మేడం. ఏదో మామూలుగా సారు ఎన్నో నేను మళ్ళా అంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నేను అందులో ఆర్ఆర్ మూవీలో వర్క్ చేస్తున్నాం. అలా ఈవెంట్స్ ఇంత పెద్ద తెలుసు. ఈ సారు ఇంత సింపుల్గా ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని అతనే దగ్గరుండి, మళ్ళీ అది కూడా అమ్మా దగ్గరుండి కెమెరామెన్స్ తోటి, ఆ లైట్లు సెటప్ తోటి, ఆ హోటల్ మా యాజమాన్యంతో, అసలు ఆయన హీరో అంటే కూడా ఎవరు చెప్పారు. అంత కాన్లో కలిసిపోతుండే ఆయన సారు. కూర్చోండి, పట్టుకోండి, మన మేడం కూర్చోండి అంటే ఒక ఏమంటారంటే నేను ఒక సేవకుని, మీరు నా అతిథులు అని కూర్చోపెట్టి లేదు అది సింపుల్ చెప్తున్నా కదా. మేకప్ లేని హీరో, సున్నితమైన మనసు అర్జున్. కూర్చోబెట్టి ఫస్ట్ వీళ్ళకి మొత్తం మంచి కూర్చోండి. మా అవతారాలు చూస్తే చెప్పుల మీద ఉన్నా, అది ఊహించుకోలేని ఆనందం. సారు తర్వాత ఒకరొకరు వస్తుంటే కటాప కూడా కనబడ్డాడు. మళ్ళీ సిబ్లిబన్ సింగర్ కనబడ్డాడు. అందరు కనబడుతారు ఒకరొకరు. అంటే వీళ్ళందరినీ కాంటాక్ట్ కావాలంటే ఎన్నో తొవ్వలు దాటుకుంటూ వాళ్ళ దగ్గర పోవాలి. అలాంటిది డైరెక్ట్ తీసుకొని నన్ను వాళ్ళ పక్కన కూర్చో అంటే నేను టీవీలో చూసడమే నాకు తెలుసు. ఓహో ఇంతమంది వచ్చారు ఈ సినిమాకి అనేది తెలుసు. వీళ్ళ పక్కన ఒక స్థాయిలో నన్ను కూర్చోపెట్టిన ఆనందానికి ఇట్లా నెత్తికి ఇరుకుంటున్నా. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎట్లా నేను సెట్ చేసుకోవాలి, ఎట్లా నిలబడాలి. ఇంకొకటి బ్రహ్మానందం గారు మీకు ముద్దు పెట్టి మీ కాళ్ళకి దండం పెట్టడం అయితే అది అల్టిమేట్. సో ఆ టైంలో మీకు అసలు ఎలా అనిపించింది ఒక్కసారిగా ఆయన మీ కాళ్ళు పట్టుకునేసరికి? మేడం నాకు అక్షరాల పెద్దలంటే మాకు గౌరవం, ప్రతి ఒక్కరంటే ఒక అభిమానుల ముందర మేము ఆప్యాయత ఉండే గుణం ఏంటంటే, నేను నేర్చుకున్న విధానం ఒక అనాథ హాస్టల్లో ఉండే ఎదుటి వాళ్ళని గౌరవించాలి. అది మాకు తెలుసు. అర్జున్ గారు కనబడి మళ్ళీ అక్కడ కూడా సార్ నన్ను రిజు కూర్చో పర్లేదు మేము ఉన్నాం ఇక్కడ. నేనైనా హీరో అని ఫీల్ కాకుండా ప్రతి ఒక్క చెప్తున్నా మేడం, ఎవరైనా వస్తే ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా అఫీషియల్ కూర్చొని ఆయన దగ్గర అవి లేవు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, ఒక సెటప్ని, వచ్చే అతిథులని ఈయన పోయి పికప్ చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చోబెట్టి ఈయన ఒక సర్వన్గా చేస్తుండే అందరికీ. అప్పుడు బ్రహ్మానంద గారు ఎంట్రీ ఇస్తుంటే వాల్ పోస్టర్లో లేడు ఆయన, వాల్ పోస్టర్లో లేడు. మావే పడుతున్నాయి అన్నీ, రియల్ హీరోస్ అని పడుతున్నాయి, సీతాపై ప్రయాణం అని అవి పడుతున్నాయి, మన
రాక్షసుడు ఉన్న తమిళ హీరో ఇంకో ఆయన కన్నడ హీరోనా ఆయన వాల్పోస పడుతుంది, అర్జున హీరో ఈ బ్రహ్మానందం పూట పడతలేదు, ప్రకాష్ రాజ్ కట్టపది పడుతుంది. కానీ అనగానే ఎంట్రీ ఇచ్చేసిండు రియల్ హీరో తక్కువని. ఇక అంటే మన నైజం అది, పెద్దలకు ఎవరంటే లేచి నిలబడతా కల్లా నా ముందరనే అది కూడా పోయి నా ముందరనే అర్జున్ గారు బ్రహ్మానంద గారు ఇద్దరు కలిసి సార్ షేక్ హ్యాండ్ ఇప్పించిండు, నేను షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన బ్రహ్మానందం గారికి నేను శిరస్సు వంచి ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులు అందరం ఉండాలి కూడా. ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్న మనిషి, చనిపోయే ముసలోడైనా నవ్వుతూ కాలం చెందాలని ఒక కామెడీ యాక్టర్గా పేరు పొందిన గొప్ప మహనీయుడు కాళ్ళు పట్టుకోవడము. ఎందుకంటే నాకున్న నైజం అదొకటే మేడం. నేను స్టేజ్ పైన వెళ్ళంగానే షవరు, ఇంతమంది ఉన్నారని షవరు, ఏం మాట్లాడాలో తెలియదు, లైట్ల సెటప్ ఒకటి, అది వాళ్ళకి అలవాటైన జీవితం, మనకు అలవాటు లేని సంసారం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పక్క నేను ఏదో వచ్చి ఇలా తీసుకొని వెళ్ళిపోయేదో బాగుంటుండే. మీరు మాట్లాడండి అంటారు మళ్ళాడా, ఆమా కామెడీ హీరో మాట్లాడారు కదా, మీ వైఫ్ గురించి బాగానే చెప్పారు. అమ్మ ఇప్పుడు మా జీవిత ప్రయాణం అది అమూల్యమైనదో ఉన్నన్నాళ్ళు మా పిల్లలు ప్రతి ఒక్కరు ఇంటి దీపాన్ని నిలబెట్టాలనేది మా ఆలోచన. మా సర్వీస్ కూడా అదే. ఆ సర్వీస్లో ఎందరో మహానుభావులు చనిపోతుంటారు, పుడుతుంటారు. ఆ పుట్టిన పిల్లల్ని కూడా అందులో పడేసి ఎత్తుకొని సూసైడ్ చేస్తున్నాం. దాన్ని మేము తీస్తూ నేను, నా భార్య, నా కొడుకు ఈ యొక్క సేవలు చేస్తున్నాం. దాన్ని గుర్తించిన వ్యక్తులు మీడియా మిత్రులు. ఇలా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాకు ఏదైనా చేయాలి, ఆదరించాలని మా కోసం పోరాడుతున్న వ్యక్తులు. ఈరోజు కూడా పొద్దుగాల నేను అదే చూస్తున్నా, నేను బ్రహ్మానందం గారు పక్కన నిలబడే స్థాయి నాది ఉందా లేదా, అసలు అర్జున్ కలిసే శక్తి నాకు ఉందా లేదా, ఒక గొప్ప నటుడు ఆయన. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అర్జున్ గారి నోటితో ఆయనే అన్నారు, వాళ్ళు రియల్ హీరోలు, మీరు రియల్ హీరోస్ అని చెప్పి. సో మీరు ఏదైతే నాకు అంత ఉందా అని ఏదైతే అంటున్నారో, మీరు చేసిన ఈ సేవ, మీరు చేసిన ఇదంతా కూడా ఈరోజు మిమ్మల్ని ఇక్కడి వరకు నిలబెట్టింది, ఈరోజు ఆ స్థాయి వరకు తీసుకొని వెళ్ళింది. అంత పెద్ద వ్యక్తులు ఈక్వల్గా అండ్ వాళ్ళు కూడా ఏ మాత్రం కూడా సందేహం పడకుండా మీతో పాటు అలా ఉన్నారంటే అది మీరు చేసినదే ఈరోజు మిమ్మల్ని ఇక్కడి వరకు కాపాడింది. సో మీరు ఎప్పుడు అలా అనుకోవద్దు, నాకు అంత స్థాయి ఉందా, లేకపోతే నేను అక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతానా అని చెప్పి. ఎందుకంటే మీరు చేసే సేవ ఎవరు చేయలేరు. మాట వరకు చేసి వదిలేస్తారు, కానీ అది చేతల్లోని ఇటు మీ ప్రాణాలు పణంగా పెట్టి, మీ కుటుంబాన్ని పణంగా పెట్టి మీరు అందులోకి వెళ్తూ చేస్తూ ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ నించోడానికే భయపడతా ఉంటాం, లేకపోతే ఒక 10 నిమిషాలు నించోలేం మనం. బట్ మీరు అందులోకి వెళ్ళి మీరు చేస్తున్నది అది. నేను వెళ్ళి చేస్తున్నా అంటే మేడం, మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు మనమైతే ఎవరైతే ఉన్నామో, ఒక తులసి మొక్క అంటే దానికి నీళ్లు పోసి పెంచుతున్నాం, ఒక ఏదైనా ఒక జిల్లెడు చెట్టు అంటే దానికి పూజ చేస్తున్నాం, ప్రాణాలు తీసే జిల్లెడు చెట్టుకు నీళ్ళు పోసి పూజ చేస్తున్నాము. ఈ పర్యాటకుల స్థలం అంటే మన కోసం ఉన్న అది, దాన్ని నీట్గా పెట్టుకోవాలనేది మా ఆలోచన. అది మొత్తం డ్రైనేజ్ వాటర్ కలిసి మొత్తం కాలుష్యం అయిపోయి ఎందరో, నేను చిన్నప్పుడు తింటున్నా, ఇందిరమ్మ వాళ్ళు దీన్ని బాగా చేపిస్తామని, రామారావు గారు బాగా చేపిస్తామని, చంద్రబాబు నాయుడు బాగా చేపిస్తామని, కేటీఆర్ గారు బాగా చేపిస్తామని, ఇప్పుడు రూపాయి కనపడాలని తయారు చేద్దామంటే ఫస్ట్ దాన్ని దరిద్రంగా తయారు చేస్తుంది మనమే. అలాంటి దాంట్లో ఇంట్లో ఫ్యామిలీలు ఎన్నో విషయాలు అంటే ఫైనాన్షియల్గా ఉండొచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్ అనే ప్రతి ఒక్క ఇంటికి సమస్యనే అది. కానీ అది కాకుండా చదువుకునే చిన్న పిల్లలు ప్రైవేట్ కాలేజీలకి వెళ్తూ, అంటే అమ్మ నాన్న ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన పిల్లలు, నేను తీసిన ఈ చేతులతో డెడ్ బాడీలు ఈమె చనిపోవడానికి కారణం ఏందని ఏదైనా ఆధారం దొరికితే, తను విజయవాడ నుంచి చదువుకోవడానికి ఇక్కడ వచ్చింది, మన అశోక్ నగర్ దోమలు కూడా అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. చెడుగా తిరిగిన ప్రభావానికి తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అలాగే స్నేహితులకు చెప్పుకోలేక, ఎంత పని నిన్ను ఎంతో అల్లారం ముద్దుగా పెంచి నువ్వు చదువుకుని ఒక స్థాయికి వెళ్ళాలని మేము ఆశపడ్డాం, కానీ నువ్వు ఇలా అంటారు అనే ఒక భయగ్రాంతులైపోయి, ఈ ఒక మూసినది నా ప్రాణం తీస్తుందని తెలిసి కూడా ఆలోచించకుండా ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే ఏదో మార్గం ఉంది. మంచి వాళ్ళు మేధావులు తప్పు చేసి బ్రతుకుతున్నారు. ఏ ముక్కు ముద్దు తెలియని చిన్న ఒక తప్పు కోసము ఆ తలవంపులు నా తల్లిదండ్రులకు తెచ్చినా అనే ఒక బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకో. అది మేము అనేది ఏంటంటే ఇది ఆగాలి.
మేము తీసుకున్న ఇప్పుడు నా కొడుకు మొన్న తీసిన అదే ఆమెకి ఈ ఒక 20 ఏళ్ళు ఉండొచ్చు ఆ పాపకి, 1,00,000 శాలరీ, ఐటీలో చదువుతుంది. ఆ 1,00,000 రూపాయల శాలరీ. ఒక అమ్మ ఉంది ఆమెకి, ఆమె మ్యారేజ్ పెళ్ళి, అది వచ్చిన చేసుకునే వాళ్ళు ఏందో మీ అమ్మ ఉండకూడదు నువ్వే రావాలి అంటే కనుక్కున్న తల్లిని ఇచ్చిపోయి ఏ తల్లి ఇచ్చిపోయేది. పోనీ వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా ఉన్నా అది వేరే. అలా చనిపోతే ఇప్పుడు ఆ తల్లి ఒక్కదాని ఉన్న మనిషివి నువ్వు మొత్తానికి ఆమెను అనాథం చేసి వెళ్ళిపోయినావు. అలా జరుగుతున్నాయి. మేము మురికి నీళ్ళని ఎప్పుడు అనుకోలేము మేడం. అది తాగే నీరు. దేనికైనా మైల ఉంటుంది, మన మనసుకు మైలు ఉండదు. తాగే నీళ్ళతోటి నెత్తిమిన పూజారి చల్లితేనేమో పుణ్యక్షేత్రం అవుతుంది, ఈ మురికి నీళ్ళు చల్లుకుంటే మనం మాసిపోతాము అనేది నాకు లేదు. ఒక మనిషికి సహాయం చేయాలంటే ఈ కుల మతాలు హిందూ ముస్లిం ఇవన్నీ మనకు లేవాడ. ఒక మనిషిని ఒక చీమ ఇంకో చీమ సాయం చేయాలి. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు అర్జున్ సినిమాలో చూసిన, నేను ఒక హీరోని హీరోగా దూకి కాపాడిన. అట్లా నా ప్రయాణంలో కూడా కొన్ని పెద్ద మనుషులు, అప్పట్లో ఉన్న పెద్ద మనుషులు బోరింగ్ నీళ్ళు కొట్టుకొని నీళ్ళు తాగినాం. అప్పుడు బావులు చెరువులు, ఇప్పుడు ఆ బావులు లేవు, ఆ బోరింగులు లేవు. ఒకటే మిలిగింది ఇక్కడ ఒక ట్యాంక్ బండు, అక్కడ చూసే హుసేన్ సరూర్ నగర్ చెరువు, గండిపేట అన్నీ పోయినాయి. ప్లాట్లు ఇండ్లు ఎక్కువైపోయినాయి. ఇలా చనిపోవడానికి అంటే అదొక టూరిజం మేడం. ఆ టూరిజంలో రాత్రి 24/7 రన్నింగ్ పబ్లిక్, ఎన్నో కష్టాలు. ఇంట్లో పొద్దు మూకులు కొట్లాడే, రాత్రి అంతా కొట్లాడి భర్త పడుకున్న సమయంలో డోర్ వేసి భార్య రావచ్చు, లేదంటే భార్యను మబ్బబెట్టి నా జీవితం ఇంతే ఇంకెందుకని డోర్ వేసి ఈ రాత్రిపూట నడుచుకుంటూ వచ్చి మేము ఎక్కడైతే ఉంటామో అక్కడ నుంచి వచ్చి అక్కడ సూసైడ్ చేసుకునే ఆప్షన్ అది బాగా. అది మేము పట్టుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మా డిపార్ట్మెంట్ సాయంతో సార్ వాళ్ళకు కూడా తెలుసు, శివ ఉన్నాడు భయపడ ఏ ఒక్కటి ఉన్నా మేము డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్లీ చెప్పేసాం. అంటే ఒక శ్రీరామ రక్ష, అటు గంగమ్మ తల్లికి తోడుగా ఉంటూ ఇటు కట్టమైసమ్మ తోడుగా ఉంటూ ఈ యొక్క శవాలని ఒక ఏమంటాము ఒక కాటి కాపరిగా నేను పనిచేస్తున్నాను మేడం. మాకు కల్లా కప్పటం లేకుండా మేము పట్టడు అన్నం కోసం బ్రతుకుతున్నాం. కానీ డబ్బు ధనం ఇవన్నీ మనకు అవసరం లే. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సూపర్గా చెప్పారు. ఇప్పుడు బ్రహ్మానందన్ సార్ అంత పెద్ద యాక్టర్, కాళ్ళు మొక్కుతూ నేను పిక్చర్ అవుతున్నా ఫస్ట్. ఆయన ఒక తండ్రి స్థాయిలో ఉండి ఎంతో వేల కోట్ల జనాభా గుండెల్లో ఒక యాక్టర్ ఆయన. అలాంటి గొప్ప మనిషి నాకు బాధాకరం ఉంది మేడం. అందరూ ఏంటంటే ప్రౌడ్గా ఫీల్ అవుతారు, నాకు అది లేదు. అర్జున్ గారిని కలవాలనుకున్నా అదే గొప్ప. అందరూ ఆమె కూతురి కళ్ళతోటి చూసినా, ఇంకో కూతురుని చూసినా, వాళ్ళ భార్యను చూసినా, ఎన్నడూ నేను ఇట్లా సెర్చ్ చేసి కూడా నేను ఫుల్ డీటెయిల్గా కనుక్కోలేదు. వాళ్ళందరూ లైవ్లో కనబడుతుంటే నాకు ఫీజులు ఎగిరిపోతున్నావు దిక్కు. సారీ అంటే అల్టిమేట్గా అందరూ అక్కడనే ఉన్నారు. ఏం చేయాలో అర్థమే తెలియదు. ఇదేదో చూడబోయి చుట్టాన్ని పిలుస్తా కూడా నేను సామాన్య పెళ్ళిళ్ళ పేరెంట్లో పోను, ఎందుకంటే నా జీవితం ఇది ఒకటే తెలుసు. అలాంటిది వాళ్ళని చూస్తుంటే ఇంక ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా. ఇంకా సుమ గారు మాట్లాడితే ఎట్లుంటుందంటే అది ఆమె రేంజే వేరేగా. ఆమె ట్యాంక్ బండ్ శివన్న అనగానే మాకు ఫీజు డబడబడ కొట్టుకోతుంది. వీళ్ళు పైన పిలుస్తారు, నాకు అర్థమైపోయింది. ఆడ ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. అదే క్షణంలో సారు కాలు మొక్కడం మాకు ఇంకా, నేను తండ్రి లాంటి వాడని నేను మొక్కితే ఆయన పునర్జన్మ నాకు ఇచ్చినట్టు మళ్ళా నువ్వు బాగుండాలి, ఇలాగే ఎదుగుతూ ముందరు సాగాలి, నా ప్రయాణం నీ ప్రయాణం అనుకొని నువ్వు చేసుకుంటా ముందరు పోవాలని ఆ తండ్రి నాకు ఒక బిడ్డకి, ఒక తండ్రి ఒక బిడ్డకి ఏదైతే ఆశీర్వాదం ఇస్తాడో ఆ తండ్రి ఈ బిడ్డకి ఇంకొద్ది ఆయుష్య పెంచేలా ఆయన చేసిన పాదాభిమానం నాకు బాధ ఉందమ్మా. నిజంగా చెప్తున్నదా. అసలు సారు అంతే, ఆయన కామెడీ యాక్టర్ కాదమ్మా. అసలు అనలేము, నేను అది ఊహించుకోలేదు. అందుకనే అప్పుడు నా భార్యను పిలుచుకుంటున్నా, నాకు టెన్షన్ మొదలైన లోపల నువ్వు ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది నాకు అని. అంటే అమ్మా 100% నాకు తోడు మా భార్య. నేను ఏదన్నా తనతోడే షేర్ చేసుకుంటా. అలాంటిది తను ఉంటే కొంచెం ధైర్యం వస్తుందంటే ఆమెను కూడా అమ్మ మీరందరూ బాగుండాలని చేతులు మొక్కుతుండే ఆయన తండ్రి మాకు. అయితే అదే సీతాపై ప్రయాణం, సీతా పయనం అంటే ఆ అక్షరాలలోనే సంప్రదాయ పద్ధతి ఉంది. మనం ఎన్నో సినిమాలు ఉన్నాయి, అందరు
అన్నీ బాగుండాలని మనం మనస్ఫూర్తిగా ఎందుకంటే మన తెలంగాణ ఇండస్ట్రీలోకి కొత్తగా మొదలుపెట్టిన అడుగు ఎందరికో అవకాశాలు వస్తున్నట్టే అలాగే మన అర్జున్ గారి పాపను కూడా ఆదరించి అలరించి తన లైఫ్ని మొత్తం మన పైన ఒక గొప్ప పెట్టిన వ్యక్తి అర్జున్ గారిని. అర్జున్ గారు కానీ అన్న అసలు ఇక గారు అంటే ఆయనకు నచ్చదాడ అన్న రియల్ కింగే అన్న చెప్పిన నాకు నువ్వు ఎవరికి తల వంచొద్దు, చేసే పని సక్రమంగా చేసుకుంటా, నువ్వు నీ వెనుక మేమున్నాం శివ, నీకు ఏదున్నా నాకు చెప్పు అని పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పిండు. అలాగే ఆ గొప్ప ఎన్నో ఈవెంట్లు చేసే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. అలాంటి కార్యక్రమాలలో మేడం ఒక ముగ్గురు రియల్ హీరోస్ అని మమ్మల్ని అందరికి పరిచయం చేయడం కూడా ఒక గౌరవం ఉంది. లోపల ఏదో పెయిన్ లోపల తగులుతుంది. కానీ ప్రజలందరూ గుర్తించేలా కొందరు ఏంటంటే కొన్ని ఈవెంట్లల్లో జనాలు ఊరికి కాళ్ళు మొక్కి బౌన్సర్లు ఎక్కి బయట పడేయడము, వాళ్ళని వద్దొద్దని పిలుచుకొని మళ్ళీ ఫోటోలు దిగడము, అలాంటి ఈవెంట్లు ఎన్నో కళ్ళతో చూస్తున్నాం మనం. కానీ ఇలా అతిథులు అనే ఒక మార్కు రుద్దిండు అర్జున్ గారు. ఎక్కడనో మూలకున్న మేము ఎక్కడనో ఉన్న ముంబైలో ఆయన ఎక్కడో నల్లమల అడవులు ఉన్న ఆయన మా ముగ్గురిని ఒక దగ్గర చేర్చి ఈ సీతాపై ప్రయాణం అనే ఒక మూవీకి ఫ్రీ రిలీజ్ అంటారా దాన్ని, ఆ రిలీజ్ ఈవెంట్ పిలిపించి కొన్ని వందల మందికి అందులో బ్రహ్మానందం గారు అనే ఒక గొప్ప నటుడి పక్కన నన్ను నిలబడి ఆయనని నేను ఆనా పెళ్ళంటే సినిమాలో చూసిన అరగుండు వేద వరే అని కోటగారు ఆయన తిట్టుకుంటుంటే ఆనందం తట్టుకోలేక నవ్వుతూ ఆయన చేసిన అల్లదడులు, బావగారు బాగున్నారు సినిమాలో ఫ్రిడ్జ్లో చిరంజీవి అని అది చూసే కడుపుబ్బలకి నవ్విన మంచి ఇంటి అలాంటి మంచి పక్కన నేను నిలబడంటే ఏం అర్థం కాలేదు. నాకైతే చాలా సంతోషం మేడం. ఇది ప్రజలందరూ గుర్తించి ఈ సీతా పయనం అనే ఒక మూవీని సినిమా థియేటర్లు అంటే ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి, అలా చూడకుండా ఆ సినిమాకి న్యాయం చేసేలా ప్రొడ్యూసర్ గానో ఒక మన డైరెక్టర్ గారనో అని పక్కన పెడితే ఆ పాపపై దృష్టి పెట్టి తనని సినిమాకి వెళ్ళి ఫ్యామిలీతో పాటు చూస్తే ఆ 100, 200, 1000, 1500 ఖర్చు పెట్టి చూసిన డబ్బులు ఎవరైతే ఖర్చు పెట్టారో వాళ్ళకి వెళ్తాయి, అవి వాళ్ళ కుటుంబాలు నిలబడతాయి. ఎందుకంటే చాలామంది మన ట్యాంక్ బండ్లో నా చేతులతోటి నిర్మాతలు సూసైడ్ చేసుకుంటే కూడా నేను తీసిన ఎందుకంటే అప్పుడు ఆంధ్ర వాళ్ళ లక్ష్మీ నరసింహ రిలీజ్ అప్పుడు అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు ఆ డైరెక్టర్ వచ్చి నీళ్ళలో మేము తీసినాం దగ్గరుండి. వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు కానీ మేము వాళ్ళని గుర్తుపడతాం. అలాంటి సంఘటన ఎవరికి కాకూడదు, ఆలోచననే మైండ్లోకి రాకూడదు. ఈ పైరసీ అనేదాన్ని అరకట్టాలంటే ప్రతి ఒక్కరి గుండెలో అంటే సినిమాని సినిమాలాగా చూస్తేనే అందం ఉంటుంది, అది గుర్తించాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బిగ్ టీవీ మేడము, ఈ యాజమాన్యం కూడా, ఈ బిగ్ టీవీని కూడా నేను అంటే వాడు తంత్రంగా ఉండేగా శ్రీనివాసు అగోరి వాళ్ళప్పుడే చూసిన బిగ్ టీవీ అని అందరు గుర్తించాలి. ఈ యొక్క బిగ్ టీవీ వాళ్ళని అందరినీ అలాగే కెమెరామెన్ కావచ్చు, మేడం కావచ్చు, వాళ్ళ యాజమాన్యం మొత్తాన్ని ఆదరించి అలరిస్తూ ముందర తీసుకెళ్లాలన్న వీళ్ళు కూడా ఒక స్థాయికి వెళ్ళి ప్రజలలో జరిగే కంటెంట్ ఏదైతే ఆపదలు ఉన్నాయో మంచి చెడులని అవి మనకు ప్రతి ఒక్క అనుక్షణం చీమకు కుట్టినట్టే ఎట్లయితే మనం అనుకుంటామో చీమైనా కుట్టిందే శివుడు అగ్ని లేదంటాం కదా, వీళ్ళు లేదే మన ప్రపంచం నడవట్లేదు. ఆ ప్రపంచానికి మార్గదర్శులు మన విలేకర్స్ అందరూ. ఈరోజు ట్యాంక్ బండ్ శివకు నిదర్శనమే మీడియా మిత్రులు. ఇది మర్చిపోవద్దు, ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మేడం. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఆనందం మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండండి మేడం. ఇంకోటి ఏంటంటే సారు ఫ్రీ రిలీజ్ అంటే అందరూ పిలిపించి 4 మాటలు చెప్పి అది లేదు, అది జరగలేదు. అక్కడ ఏం జరిగిందంటే కొందరు తెలియని వ్యక్తులను సొసైటీకి పరిచయం చేసిండు. అలాగే ఆయన పడ్డ కష్టాన్ని ఆయన సినిమాలో అతను నవ్వుతున్నది చాలా తక్కువ, ఇక్కడ పెయిన్తో ప్రజలతో నడిచినది ఎక్కువ ఉంది. అది ఇప్పటికీ కూడా ఆయన ఒక్క కాలుపైనే నడుపుతున్నాడు సినిమా రిలీజ్ అయ్యేంతవరకు. అది సక్సెస్ అయిన మరుక్షణం మాలాంటి యువతల్ని ఎందరినో గుర్తిస్తారని నేను నమ్ముతున్నా. అలాగే ఇంత అభిమానం నాకు ఎందుకు అంటే మేడం,
సార్ జెంటిల్మ్యాన్లో వాళ్ళ అమ్మ 2 పుస్తదొట్లు కరగబెట్టి ఉంగరం చేపించింటాడు. ఆ ఉంగరం గుర్తు ఆయన చేతికి ఉంటుంది. ఆయన పంచి ఏదైతే చూపిస్తాడో ఆ పంచి కొట్టినప్పుడు పోలీస్ ఆయనకు వాత పడుతుంది. ఆ వాత పడ్డప్పుడు ఆ గుర్తును అదే గుర్తు ఇదిగో మా స్వామి కుమారస్వామి. ఇది నా ఇంటికి వచ్చినందుకు నాకు ఇదే పెద్ద గిఫ్ట్. అలాగే ఆ పాప ఫ్రీ రిలీజ్ ఫంక్షను రియల్ హీరోస్ అని చెప్పేసి నాకు 1 లక్ష రూపాయలు చెక్ కూడా ఇవ్వడం జరిగింది. డబ్బు ముఖ్యం కాదు మేడం, డబ్బు ఇవ్వాలంటే పోతుంది. ఆయన అభిమానానికి మేము అంతులేని ఒక అభిమానులుగా, ఒక బ్రదర్గా, నాకు అన్న, నాకు రియల్గా ఈ వీడియో ఈ బిగ్ టీవీ ఛానల్ అర్జున్ గారికి ఇట్లా ఖచ్చితంగా చూస్తే నెక్స్ట్ మూవీలో 1 సెకండ్ 2 సెకండ్ల నేను ఆ వెండి తెర పైన మాటిస్తున్నా, ఖచ్చితంగా కనపడతా. సార్ ఇచ్చిన మాట అదే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ శివగారు. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇలానే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా మీరు ఇలాంటి సహాయాలు ముందు ముందు ఇంకా చేసుకుంటూ పోవాలి. మీ దారిలోని ఇంకో ఎంతోమంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.